Hi friends, my name is Sufyan. So in this video we'll see news website. ఈ వీడియోలో మనం న్యూస్ వెబ్సైట్ తయారు చేయడం ఎలానో చూద్దాం యూజింగ్ వర్డ్ప్రెస్. ఓకే, సో వర్డ్ప్రెస్లో మనం యూజ్ చేసే థీమ్ పేరు కలర్ మ్యాగ్. ఇది వర్డ్ప్రెస్ అడ్మిన్ ప్యానల్. దీంట్లో థీమ్స్లోకి వెళ్ళి సో కలర్ మ్యాగ్ అనే థీమ్ని నేను యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ఆ థీమ్ మన దగ్గర ఇన్స్టాల్ అయ్యి లేదు. సో యాడ్ న్యూ దీని మీద క్లిక్ చేస్తే కొత్త థీమ్స్ యాడ్ చేయడానికి మనకి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెర్చ్, మన థీమ్ పేరు తెలిస్తే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో కలర్ మ్యాగ్ ఇది మనం యూజ్ చేసే థీమ్. సో కలర్ మ్యాగ్ థీమ్ వచ్చేసింది. ఓకే, దీంట్లో ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తా. అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో అది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్. ఓకే, ఇప్పుడు గెట్ స్టార్టెడ్ విత్ కలర్ మ్యాగ్. ఫస్ట్ నేను దీంట్లో ఉండే ఫీచర్స్ యూజ్ చేసి డెమో కంటెంట్ మొత్తం ఇంపోర్ట్ చేస్తాను. ఆ తర్వాత మన న్యూస్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తా తర్వాత. సో ఫస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ కలర్ మ్యాగ్. కొన్ని థీమ్స్ డెమో ఇంపోర్ట్ చేయడానికి ఆప్షన్ ఇస్తాయి. మనం అన్ని విడ్జెట్స్ యాడ్ చేసి స్లైడర్ పెట్టి ఇవన్నీ చేయకుండా ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. సో గెట్ స్టార్టెడ్ అంటే ఇది ఏం చేస్తుంది, ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తుంది, డెమో ఇంపోర్టెడ్ అనే ప్లగిన్. ఓకే, ఒకవేళ మీకు ఈ పేజ్ రాకున్నా కూడా అపియరెన్స్లో డెమో ఇంపోర్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ఏమైందంటే ప్లగిన్స్లో కొత్త ప్లగిన్ యాడ్ అయ్యింది. డెమో ఇంపోర్టర్ అనే ప్లగిన్ ఒకటి ఈ థీమ్ వాళ్ళు తయారు చేసింది యాడ్ అయిపోయింది. సో ఇది థీమ్ డెమో ఇంపోర్టర్. ఇది వేరేది, మళ్ళీ ఇది ప్రీవియస్ థీమ్ వాళ్ళది. దీన్ని డిలీట్ చేసేస్తాను నేను. సో ఇది ఇప్పుడు మనం యూజ్ చేసే డెమో ఇంపోర్టర్. దీంట్లో చాలా రకాల డెమోస్ ఉంటాయి. మనకి బ్లాక్లో కావాలి, డార్క్ వర్షన్, లేదంటే న్యూస్, మళ్ళీ మ్యాగజైన్, ఇలా మనకి ఇష్టం వచ్చినది డెమో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం అంత లేకుండా ప్రో అంటే ఇది పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఇది ఫ్రీ అన్నమాట. సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫొటోస్, ఆ పోస్ట్లు మొత్తం మన వర్డ్ప్రెస్లో క్రియేట్ అయిపోతాయి. సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తాను. దీని ప్రివ్యూ మనం చూసుకోవచ్చు. ఎలా ఉంటుంది డెమో అనేది ప్రివ్యూ చూపిస్తుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట మన వెబ్సైట్. ఓకే, సో క్లోజ్ చేసి ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తాను నేను. సో ఓకే, కన్ఫర్మ్. అది ఇప్పుడు ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, సో డెమో ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది, కావాలంటే మీరు డెమో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ నార్మల్ వేలో చేసేది చూద్దాం. ఇక్కడ నేను కొన్ని పోస్టులు క్రియేట్ చేసుకున్నాను. సో ఈ పోస్టులన్నీ మనకి వెబ్సైట్లో ఒక న్యూస్ వెబ్సైట్ లాగా క్రియేట్ చేద్దాం. ఓకే, సో పోస్టులతో పాటు మనం కేటగిరీస్ కూడా క్రియేట్ చేసుకోవాలి. న్యూస్ వెబ్సైట్ కాబట్టి ఒక్కొక్క కేటగిరీ ఇక్కడికి వచ్చి మనకి బిజినెస్ ఉంది, పాలిటిక్స్ ఉంది. సో ఇప్పుడు పాలిటిక్స్ అనే కేటగిరీ క్రియేట్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కొడితే చాలు. సో పాలిటిక్స్ అనే కేటగిరీ క్రియేట్ అయిపోతుంది. తర్వాత న్యూస్ యాడ్ చేయడం ఎలా. సో ఆల్ పోస్ట్ నథింగ్ బట్ సో ఆల్ పోస్ట్ అంటే మనకి న్యూస్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి, న్యూస్ ఆర్టికల్స్. ఇప్పుడు మనం కొత్త ఆర్టికల్ క్రియేట్ చేయాలంటే యాడ్ న్యూ మీద క్లిక్ చేయాలి. సో మనకి న్యూస్ టైటిల్ ఉంటుంది, మెయిన్ టైటిల్. కొద్దిగా అట్రాక్టివ్గా రాస్తారు టైటిల్. అది ఆ టైటిల్ మనం ఇక్కడ రాసుకోవాలి. ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ టైటిల్ రాసుకోవాలి. సో నేను ఏదో ఒకటి రాస్తాను, దిస్ ఈజ్ ఏ న్యూస్ టైటిల్. నెక్స్ట్ న్యూస్లో ఉండే మ్యాటర్ మొత్తం ఇక్కడ మనం టైప్ చేసేయాలి. ఓకే, దాంతోపాటు మనం ఫొటోస్ ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడనే చేయొచ్చు. సో ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఫొటోస్, ఇమేజెస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ మీడియా లైబ్రరీ నుంచి యాడ్ చేసుకోవచ్చు,
లేదంటే కొత్తగా అప్లోడ్ చేసుకోవచ్చు. మీడియా లైబ్రరీ దీంట్లో మనం ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ ఉంటాయి. సో ఏదో ఒక ఫోటో తీసుకొని నేను ఇన్సర్ట్ అని కొడతా. సెలెక్ట్ అంటే అది ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ దీని కింద మ్యాటర్ క్యాప్షన్ రాయొచ్చు. మళ్ళీ దీని కింద నెక్స్ట్ మనం కంటిన్యూషన్ మ్యాటర్ రాసుకోవచ్చు. ఎంటర్ కొడితే అది న్యూ లైన్కి వచ్చేస్తుంది. ఓకే, ఇంకా దీన్ని సెలెక్ట్ చేసి సో బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో మొత్తానికి ఒక న్యూస్ ఆర్టికల్ మనం క్రియేట్ చేసుకుంటాం. దీంతో పాటు మనం ఒక ఫీచర్డ్ ఇమేజ్ పెట్టాలి. అంటే ఒక న్యూస్ ఆర్టికల్కి ఒక మెయిన్ ఫోటో ఉంటుంది, దాని లోపల చాలా ఫొటోస్ ఉంటాయి. ఒక ఫోటో అయితే మెయిన్గా పెట్టుకుంటాం. సో దాన్ని మనం డాక్యుమెంట్లో ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే సెట్ ఫీచర్డ్ ఇమేజ్లో మనం ఒక ఫోటోని ఆర్టికల్కి మెయిన్ ఫోటో లాగా పెట్టచ్చు. ఇప్పుడు నేను ఏదో ఒక ఫోటోని ఈ ఫీచర్డ్ ఇమేజ్ అని ఒకటే సైజ్ మెయింటైన్ చేస్తే మనకి వెబ్సైట్ బాగుంటుంది. మీరు క్రియేట్ చేసేటప్పుడే ఏదో ఒక సైజ్, ఒక రెక్టాంగిల్ సైజ్ పెట్టుకుని అన్నీ అదే ఫాలో కావాలి. సెలెక్ట్. ఇప్పుడు ఫీచర్డ్ ఇమేజ్ సెట్ అయిపోయింది. సో దీనికి ఒక కేటగిరీ ఇచ్చుకోవాలి మనం. సో కేటగిరీస్లో మనం ఈ న్యూస్ అనేది బిజినెస్లోదా లేకుంటే ఫ్యాషన్లోదా, ఒక ఏదో కేటగిరీ మీద టిక్ కొడితే అది పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. మనం ఏ దాని మీద క్లిక్ చేస్తే స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లోకి వెళ్ళిపోతుంది అది. సో నేను బిజినెస్లో టిక్ పెట్టి పబ్లిష్ అని కొడతా. పబ్లిష్. ఇప్పుడు ఈ ఆర్టికల్ పబ్లిష్ అయిపోయింది. దీన్ని వ్యూ చేయొచ్చు. మనం కంట్రోల్ పట్టుకొని కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటా. సో ఈ ఆర్టికల్ మనకి ఇలా చూపిస్తుంది. ఇది ఫీచర్డ్ ఇమేజ్, మెయిన్ ఇమేజ్. ఇది వచ్చేసి నార్మల్ ఈ టైటిల్, దీంతో పాటు మ్యాటర్లో మళ్ళీ ఫొటోస్, కింద కామెంట్ సెక్షన్, ఇవన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. ఇది ఒక ఆర్టికల్ పోస్ట్ చేసే ప్రొసీజర్. నెక్స్ట్ దీంతో పాటు మనం ఫస్ట్ హోమ్ పేజ్ సెట్ చేద్దాం. సో అన్ని ఆప్షన్స్ మనకి కస్టమైజర్లో ఉంటాయి. ఫ్రీ థీమ్స్ అన్నిటికీ కస్టమైజర్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఒక లోగో సెట్ చేయాలి. దాంతోపాటు టాప్ బార్, మనకి డెమో కావాలనుకుంటే కలర్ మ్యాగ్ థీమ్ డెమో అని కొడితే కలర్ మ్యాగ్ థీమ్ యొక్క డెమో వస్తుంది. మనం డెమోని చూసి సేమ్ అలానే తెప్పేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇది మనం యూజ్ చేసే డెమో. దీని మీద క్లిక్ చేస్తే ఒక డెమో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇలాంటి వెబ్సైట్ మనం క్రియేట్ చేయాలి. అంటే దాంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి డెమోలో. సో మనం కూడా ఇక్కడ డేట్, లేటెస్ట్ న్యూస్, సోషల్ మీడియా లింక్స్, ఒక లోగో, ఇవన్నీ ట్రై చేద్దాం. కస్టమైజర్లో ఫస్ట్ గ్లోబల్ అనే ఆప్షన్ ఉంది. దీంట్లో కలర్స్లో ప్రైమరీ కలర్ అంటే ఈ స్కై బ్లూ, అక్కడక్కడ స్కై బ్లూ ఉంది కదా, దాన్ని మనం మార్చుకోవచ్చు. సో కొంతమందికి స్కై బ్లూ ఇష్టం లేదు, ఇలా వేరే కలర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్లో మొత్తం ఆ కలర్సే ఉంటాయి. స్కై బ్లూ బదులు ఆరెంజ్ వచ్చేస్తుంది. స్కిన్ కలర్, వైట్ స్కిన్, డార్క్ స్కిన్. డార్క్ అంటే వెబ్సైట్ మొత్తం డార్క్ వెబ్సైట్ వచ్చేస్తుంది, లేదంటే వైట్. కేటగిరీ కలర్స్, ఒక్కొక్క కేటగిరీకి ఒక కలర్ పెట్టవచ్చు మనం. ఇప్పుడు ఈ బిజినెస్ అనే కేటగిరీ ఉంది, దీనికి ఒక కలర్ చూస్ చేసుకోవచ్చు, పర్టికులర్ కలర్. సో ఇది పైకంటే మనకి కలర్స్ బాగా డార్క్ వస్తాయి, లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న కలర్స్ చూస్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇష్టం వచ్చిన కలర్ ఒక్కొక్క కేటగిరీకి పెట్టవచ్చు. ఇప్పుడు బిజినెస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆ కలర్ వచ్చేస్తుంది. హెల్త్కి ఒక గ్రీన్ కలర్, ఓకే, క్రైమ్కి రెడ్ కలర్, అట్లా పెట్టవచ్చు. పబ్లిష్. బ్యాక్ వచ్చేస్తాను. ఇంకా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇమేజ్ పెట్టచ్చు, కలర్ పెట్టచ్చు. సో మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వైట్, ఇలా. సో మనకి బాక్స్ లేఅవుట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం ప్రస్తుతానికి. వైట్ బ్యాక్గ్రౌండ్, ఓకే, నో బ్యాక్గ్రౌండ్ పెట్టేసినాము. ఇంకోటి ఉంది లేఅవుట్లో మనకి సైట్ లేఅవుట్ బాక్స్డ్, అంటే వెబ్సైట్ మొత్తం ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడితే చూపిస్తుంది. బాక్స్ లేఅవుట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేద్దాం. సో ప్రతి వెబ్సైట్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. మనకి కలర్ బ్యాగ్లో ఉండే ఆప్షన్స్ వేరే దాంట్లో సేమ్ ఉండవు, కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బాక్స్డ్ లేఅవుట్లో మాత్రమే చూపిస్తుంది. సైట్ లేఅవుట్లో ఫుల్ విడ్త్ లేఅవుట్, వైడ్ లేఅవుట్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండదు, వెబ్సైటే మొత్తం వైడ్గా ఉంటుంది.
బాక్స్ లేఅవుట్ అంటే ఒక బాక్స్ లో వెబ్సైట్ అంతా సెట్ అయిపోతుంది. ఇంకా పెద్ద స్క్రీన్ ఉంటే మానిటర్ ఇలా చూపిస్తుంది అనమాట. మానిటర్ పెద్దగా ఉన్న వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ సైట్ లేఅవుట్ తో పాటు సైడ్ బార్ లేఅవుట్. ఇక్కడ మనకి సైడ్ బార్ అనేది రైట్ సైడ్కి వచ్చింది, అలా కాకుండా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ లేఅవుట్. సో మనకి పోస్ట్, సింగిల్ పోస్ట్ కి మనం లెఫ్ట్ సైడ్ పెడదాం. పేజెస్ కూడా లెఫ్ట్ సైడ్ పెడదాం. సో పేజెస్ అంటే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇలాంటి పేజెస్ కి లెఫ్ట్ సైడ్ పెట్టవచ్చు. పోస్ట్లకి రైట్ సైడ్ పెట్టవచ్చు. లేదంటే పేజ్ కి నో సైడ్ బార్ అంటే ఫుల్ విడ్త్ వచ్చేస్తుంది, సైడ్ బార్ ఏమి ఉండదు, కంటెంటే మొత్తం ఆక్యుపై చేస్తుంది పెద్దగా. ఇదేమంటే కంటెంట్ మధ్యలో ఉండి సైడ్లకి గ్యాప్ వస్తుంది, జస్ట్ ఎంటీ స్పేస్. సో మనం డిఫాల్ట్గా రైట్ సైడ్ బార్ యూజ్ చేస్తాం. ఓకే, బ్యాక్. నెక్స్ట్ ఆప్షన్ ఫ్రంట్ పేజ్. సో స్టాటిక్ ఫ్రంట్ పేజ్ మనకి కనపడకూడదు అనుకుంటే ఇది టిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం స్టాటిక్ ఫ్రంట్ పేజ్ సెట్ చేయాలి, అది హోమ్ పేజ్ సెట్టింగ్స్లో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ సెట్ అయి ఉంది. సో మీకు ఇలా ఉంటుంది, యువర్ లేటెస్ట్ పోస్ట్ అని. హోమ్ పేజ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, సైట్ టైటిల్ మీద హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మనకి లేటెస్ట్ పోస్ట్ ఇలా చూపిస్తూ ఉంటుంది. మనకి ఇలా వద్దు, మనం ఒక డిజైన్ చేసుకోవాలనుకుంటే స్టాటిక్ పేజ్ అని పెట్టి ఏదో ఒక పేజ్ని మీరు హోమ్ పేజ్ లాగా చూస్ చేసుకోవాలి. సో దాని పేరు కూడా హోమ్ పేజ్ అని పెట్టేసినాం. ఓకే, ఇంకో పేజ్ని బ్లాగ్ పేజ్ లాగా సెట్ చేసుకోవచ్చు. బ్లాగ్లో అన్ని పోస్టులు లైన్గా చూపిస్తుంది. హోమ్ పేజ్లో ఏమంటే మనం ఒక సెట్ చేసి పెడతాం, ఈ పేజ్ తర్వాత ఈ పేజ్ అని చెప్పి మనం సెట్ చేస్తాం హోమ్ పేజ్లో. ఓకే, ఇది హోమ్ పేజ్ని సెట్ చేయడం, హోమ్ పేజ్ సెట్టింగ్. తర్వాత వచ్చి మనం ఫ్రంట్ పేజ్లో ఇది స్టాటిక్ హోమ్ పేజ్ యొక్క కంటెంట్ అనమాట. దీంట్లో ఎంటీ ఉంది, ఇది కూడా హైడ్ చేసేస్తే మనకి ఈ పార్ట్ కనపడదు. ఇలా మనం ఓన్లీ సెక్షన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఏమంటే హెడర్ అంటే టాప్లో ఉండేదాన్ని హెడర్ అంటారు. దీంట్లో సైట్ ఐడెంటిటీ, సో సైట్ లోగో. మనం ఒక న్యూస్కి లోగో ఉంటుంది, ప్రతి న్యూస్ వెబ్సైట్కి ఏదో ఒక లోగో ఉంటుంది. అదే లోగోని మనం ఇక్కడ సెట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ వే అనేది మన లోగో అనుకుందాం. స్కిప్ క్రాప్ చేయకుండా ఫుల్గా తీసుకుంటుంది. ఇది మన న్యూస్ యొక్క లోగో. ఇది లోగో ఇంకా రాలేదు, కింద మనం ఆప్షన్స్ చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, విజిబిలిటీ, హెడర్ టెక్స్ట్ ఓన్లీ అని ఉంది. సో హెడర్ లోగో ఓన్లీ అంటే టెక్స్ట్ వెళ్ళిపోయి లోగో ఒక్కటే చూపిస్తుంది. ఇలా షో బోత్ అంటే ఇమేజ్తో పాటు లోగో కూడా వస్తుంది, మన ఇష్టం అది. మన ఇమేజ్ జస్ట్ ఇదొక్కటే ఉండి ఈ టెక్స్ట్ చూపించాలంటే చూపించుకోవచ్చు. ఇప్పుడు మనకి లోగోలోనే టెక్స్ట్ కూడా వచ్చేసింది, సో ఇది తీసేస్తాం. ఇంకా సైట్ టైటిల్, మన న్యూస్ పేరు ఎడ్యుకేషన్ వే అనుకుందాం. ఇది మన న్యూస్ యొక్క పేరు, మన న్యూస్ ఛానల్ పేరు. బ్యాక్ హెడర్ మీడియా, హెడర్లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, హెడర్ ఇమేజ్. అది పేజెస్లో దాంట్లో చూపిస్తుంది. టాప్ బార్ అంటే దీనిపైన ఇంకా పైకి ఉంటుంది. సో షో డేట్, బ్రేకింగ్ న్యూస్ కూడా ఆన్ చేస్తున్నా. సో ఇది న్యూస్, ఇది లేటెస్ట్ న్యూస్ అంతా దీంట్లో వస్తుంటుంది. బ్యాక్ ప్రైమరీ హెడర్ అంటే మెయిన్ మెనూ. ఇది ప్రైమరీ హెడర్ యొక్క లేఅవుట్ మనకి ఎలా ఉండాలి. సో ఇలా ఉండాలా, లేకుంటే లోగో మిడిల్లో వచ్చి ఇలా ఉండాలా. ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్, ఇది డిఫరెంట్. బ్యాక్ వచ్చేసి మెనూ. ఇప్పుడు మెనూలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని వద్దు మనకి. సో ఫస్ట్ ఇదే బాగుంది. బ్యాక్ వచ్చేసి మెనూలో హోమ్ ఐకాన్ చూపించాలన్నా, ఇప్పుడు హోమ్ లేదు. ఇక్కడ హోమ్కి మళ్ళీ సపరేట్గా పేజ్ పెట్టకుండా హోమ్ ఐకాన్ పెట్టవచ్చు. సో ఇక్కడ ఫస్ట్లో హోమ్ ఐకాన్ వచ్చేసింది, దీని మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సర్చ్ ఐకాన్, ర్యాండమ్ పోస్ట్, ఇక్కడ సర్చ్ ఐకాన్ వచ్చేసింది రైట్ సైడ్లో. తర్వాత ర్యాండమ్ పోస్ట్ ఐకాన్, దాని మీద క్లిక్ చేస్తే ప్రతిసారి ఏదో ఒక పోస్ట్ ఓపెన్ అవుతుంది, ఏదో ర్యాండమ్గా. రెస్పాన్సివ్ స్టైల్ అంటే మనకి మొబైల్లో రెస్పాన్సివ్ మెనూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మొబైల్ వ్యూ ఇక్కడనే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది రెస్పాన్సివ్ స్టైల్. రెస్పాన్సివ్ స్టైల్ తీసేసి చూద్దాం.
మనకి దీంట్లో కూడా వస్తుంది, దీంట్లో ఒకటి పెద్దగా వస్తుంది. ఓకే, దానివల్ల ఏం యూజ్ లేదు. తర్వాత స్టిక్కీ హెడర్ అంటే మనం ఇట్లా పైన స్క్రోల్ చేస్తున్నప్పుడు మెనూ కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా స్టిక్కీ మెనూ ఆన్ చేసుకుంటే మెనూ అట్లే ఉంటుంది. మనం ఇది మూవ్ చేసినా కూడా ఇక్కడ మెనూ ఆగిపోయింది, ఇంకా పైకి పోతలేదు. అది స్టిక్కీ హెడర్ అనమాట. స్టిక్కీ ఆన్లోనే పెట్టేసినాను. ఇంకేముంది, కంటెంట్లో సింగిల్ పోస్ట్లో ఏమేమి చూపించాలి, ఫీచర్డ్ ఇమేజ్ చూపించాలా వద్దా, రిలేటెడ్ పోస్ట్లు. ఇప్పుడు నేను ఏదో ఒక పోస్ట్ ఓపెన్ చేసుకుంటా. దీంట్లో ఫీచర్డ్ ఇమేజ్ దీనికి లేదేమో. ఓకే, ఫీచర్డ్ ఇమేజ్ చూపించాలా వద్దా, రిలేటెడ్ పోస్ట్స్. సో ఇక్కడ ఏదో ఒకటి వ్యూ చేస్తాం. మీకు రీసెంట్గా మనం ఒకటి యాడ్ చేసినాం కదా, దీన్నే వ్యూ చేస్తా. సో ఈ ఫీచర్డ్ ఇమేజ్ చూపించాలా వద్దా. తర్వాత రిలేటెడ్ పోస్ట్, ఇక్కడ రిలేటెడ్ పోస్ట్లో చూపించవచ్చు. సింగిల్ పోస్ట్లో రిలేటెడ్ ఆన్ చేసుకుంటా. రిలేటెడ్ పోస్ట్ బై కేటగిరీ అంటే ఆ కేటగిరీలో ఉండేటివి కింద చూపిస్తుంది. ఇది పేజ్ అనుకుంటా, మై ఫిలాసఫీ. ఇది ఒక పేజ్ ఉంది. సో మనం పోస్ట్లోనే రీలోడ్ చేసి చూసుకుందాం. ఇలా మనకి రిలేటెడ్ పోస్ట్లు వచ్చేస్తాయి. ఈ కేటగిరీలోనే వేరే పోస్టులు. ఇప్పుడు స్టిక్కీ మెనూ ఉన్నందుకు ఇది అట్లే ఆగిపోయింది. మనకి పేజ్ ఇంతే వస్తుంది. ఈ మెనూ అనేది స్టిక్ అయిపోతుంది. ఓకే, మెనూలో కొన్ని ఐటమ్స్ పెట్టి మిగతావన్నీ తీసేద్దాం. సో పేజ్లో కూడా ఫీచర్డ్ ఇమేజ్ ఎనేబుల్ చేస్తున్నా. బ్యాక్. తర్వాత ఫుటర్ ఆప్షన్స్. ఫుటర్ అంటే కింద ఇక్కడ ఉంటుంది. దీంట్లో మనకి ఫుటర్లో ఉండే మ్యాటర్ని ఎడిట్ చేసుకోవచ్చు. టైప్ 2 అంటే కొంచెం డిఫరెంట్గా పెట్టింటాడు. అది ఫుటర్ విడ్జెట్స్లో వస్తుందేమో. అడిషనల్లో సోషల్ ఐకాన్స్. సో పైన సోషల్ ఐకాన్స్ పెట్టాలనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకోవాలి. హెడర్ ఓన్లీ, ఫుటర్ ఓన్లీ. బోత్ అంటే హెడర్లో ఉంటాయి సోషల్ ఐకాన్స్, ఫుటర్లో కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఫేస్బుక్ లింక్ ఇచ్చేద్దాం. ఓకే, దీంట్లో కొన్ని సోషల్ ఐకాన్స్ నేను ఎంటర్ చేసేసినాను. యూఆర్ఎల్స్. మన న్యూస్ వెబ్సైట్కి ఒక సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి. ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ అకౌంట్, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో లింక్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. అవే లింక్స్ ఇక్కడ చూపిస్తుంది. సో నేను 3 పెట్టినాను: ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఓకే, బ్యాక్ వచ్చేస్తే ఇంకేమున్నాయి, మెనూ. ఇప్పుడు మనం మెయిన్ మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ తీసేసి జస్ట్ కొన్ని పెడదాం. మెనూస్, విడ్జెట్స్ అక్కడ చూద్దాం మనం వేరే చోట. ఇక్కడ అంతా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇక్కడనే అడ్మిన్ ప్యానల్లో అపియరెన్స్లో విడ్జెట్స్ ఉంటాయి, మెనూస్ ఉంటాయి. ఫస్ట్ మెనూ చూద్దాం. ఓకే, మనం ఒక కొత్త మెనూ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ప్రీమియం థీమ్స్ అనే మెనూ ఏదో క్రియేట్ చేసినాడు. సో దాన్ని పేరు మార్చేసి మెయిన్ న్యూ అని పెట్టేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం పేజెస్ యాడ్ చేసుకోవాలి. సో హోమ్ పేజ్ మనకు అవసరం లేదు. హోమ్ ఐకాన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, అదే హోమ్ పేజ్. ఓన్లీ నేను అబౌట్ పేజ్, నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్, ఇంకేమన్నా డొనేట్ నౌ ఆప్షన్, గ్యాలరీ ఆప్షన్, ఇలా ఏమైనా ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సర్వీసెస్, మనం ఇంకేమైనా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తే ఆ పేజెస్ యాడ్ చేసుకోవచ్చు. పేజ్ అంటే మనకి స్టాటిక్ కంటెంట్ అనమాట, ఎప్పుడు ఉండేది పేజ్లో పెట్టేస్తాం. మూవ్ అయ్యేటివి, టైంతో ప్రకారం వెళ్ళిపోయేటివన్నీ పోస్ట్లో పెడతాం. సో పోస్ట్ లింక్స్ ఏమి మెనూలో పెట్టనవసరం లేదు. కేటగిరీస్ అన్నీ కూడా మెనూలో పెట్టేయాలి. సో బిజినెస్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, మిగతా డిలీట్ చేసుకోవచ్చు మనకు అవసరం లేదనుకునేటివి. గ్యాడ్జెట్స్, సో హెల్త్ కేటగిరీ, పాలిటిక్స్, స్పోర్ట్స్, టెక్నాలజీ. సో ఇన్ని న్యూస్లో మనం పెట్టాలనుకున్నాం కాబట్టి అవన్నీ యాడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ మెనూలోకి వచ్చేస్తాయి. తర్వాత లొకేషన్, ఇది ఎక్కడ చూపించాలి, ప్రైమరీ మెనూ ప్లేస్లో ఈ మెనూ చూపించాలి. సో దానికి టిక్ కొట్టేసి సేవ్ చేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనం పెట్టేటి మాత్రమే వస్తాయి. ఇక్కడ పేజెస్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ మనకు ఒక్కటి ఎక్కువైంది కాబట్టి కిందికి వచ్చింది. సో ఏదో ఒకటి మనం తీసేయాలి, లేదంటే నేమన్నా దాన్ని తగ్గించుకోవాలి. ఒక పని చేయొచ్చు, కాంటాక్టర్స్ మొత్తం అబౌటర్స్లోనే పెట్టేయచ్చు. అబౌట్ కాంటాక్ట్ కలిపి ఒకటే పేజ్ చేయొచ్చు. సో నేను కాంటాక్టర్స్ తీసేస్తాను. సేవ్ చేసి రీలోడ్ చేసుకుంటే అది ఒకటే లైన్లో సెట్ అయిపోయింది. లేదంటే ఈ 2 ఐకాన్స్ తీసేసినా కూడా సెట్ కావచ్చు. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్లోకి వచ్చేసి విడ్జెట్స్ సెట్ చేద్దాం.
హోమ్ పేజ్ విడ్జెట్స్, అపియరెన్స్లో విడ్జెట్స్ ఉంటాయి. సో విడ్జెట్స్లో ఫ్రంట్ పేజ్ స్లైడర్ ఏరియా. ఓకే, ఇది రైట్ సైడ్ బార్, లెఫ్ట్ సైడ్ బార్, హెడర్ సైడ్ బార్. హెడర్లో మనం యాడ్స్ పెట్టుకోవచ్చు. ఒక ఇమేజ్ తీసుకొని అడ్వర్టైజ్మెంట్ ఇది తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాం. సో 728/90 తీసుకొని హెడర్ సైడ్ బార్లో పెట్టి యాడ్ కొడతా. సో ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, మీరు 1-2 సార్లు చూస్తే అర్థమవుతుంది. సెలెక్ట్ ఇమేజ్, ఒక లెంతీ, ఒక ల్యాండ్స్కేప్ లాగా లెంతీగా ఉండే ఒక ఫోటో నేను సెట్ చేసుకుంటా ఇక్కడ. ఇదే దాన్ని సెట్ చేసేద్దాం, ఏదో ఒక దాన్ని యూజ్ ఇమేజ్, సేవ్. ఇప్పుడు ఇది మనకి హెడర్లో వస్తుంది పైన ఇటు సైడ్. ఓకే, అక్కడ రాలేదు కదా. ఇది హెడర్ సైడ్ బార్, మనకి హెడర్ అడ్వర్టైజ్మెంట్ వేరే చోట ఉంటుంది. ఓకే, అన్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ ట్రై చేయాలి, రాకుంటే వదిలేయాలి. ఏరియా బిసైడ్ స్లైడర్, దీంట్లో స్లైడర్లో ఫస్ట్ స్లైడర్ పోస్ట్ యాడ్ చేద్దాం. సో ఫీచర్డ్ డిస్ప్లే లేటెస్ట్ పోస్ట్ విచ్ విల్ యూజ్ యాజ్ స్లైడర్, ఇక్కడ స్లైడర్ కోసం వాడండి ఇది అంటున్నాడు. ఇది ఓపెన్ చేసి నేను ఫ్రంట్ పేజ్ స్లైడర్ ఏరియాలో సెలెక్ట్ చేసి యాడ్ కొట్టేస్తాను. అది ఇక్కడ వచ్చేసింది. సో ఏదో ఒక కేటగిరీని మనం స్లైడర్ కోసం వాడుకుంటాం. సో బిజినెస్ని నేను స్లైడర్లో పెట్టేస్తున్నా. 4 పోస్ట్లో స్లైడ్ అవుతూ ఉండాలి. షో లేటెస్ట్ పోస్ట్ అంటే లేటెస్ట్ అవే తీసుకుంటుంది. దీనికి టిక్ కొడితేనే బిజినెస్ నుంచి తీసుకుంటుంది. ఇది పెట్టేస్తే డైరెక్ట్గా రీసెంట్వి 4 చూపిస్తుంది. సో రీసెంట్ 4 పోస్టులు ఈ స్లైడర్లో వచ్చేస్తాయి. ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ హలో వరల్డ్కి ఫీచర్డ్ ఇమేజ్ పెట్టలేదు మనం, అందుకే ఇది ఖాళీ వచ్చింది. సో దీనికి ఫీచర్డ్ ఇమేజ్ ఉంది. అప్పుడు మనం హలో వరల్డ్ పోస్ట్ డిలీట్ చేసేస్తే సరిపోతుంది. డన్. మళ్ళీ ఏరియా బిసైడ్ స్లైడర్, అంటే స్లైడర్ పక్కన ఉండే ఈ ఖాళీ ఏరియా, దీంట్లో కూడా ఒక ఫోటో పెట్టచ్చు. ఓకే, హైలైటెడ్ పోస్ట్, ఇక్కడ ఏమంటాడు, సూటబుల్ ఫర్ ఏరియా బిసైడ్ స్లైడర్ అంటున్నాడు. దీన్ని తీసుకుపోయి ఏరియా బిసైడ్ స్లైడర్లో పెట్టి యాడ్ కొట్టాలి. ఓకే, దీంట్లో కూడా 4 పోస్టులు లేటెస్ట్ పెట్టవచ్చు, లేకుంటే పర్టికులర్ కేటగిరీ నుంచి పెట్టవచ్చు. బిజినెస్ అని పెట్టేస్తాను నేను. సేవ్. సో బిజినెస్ నుంచి 4 పోస్టులు ఈ సైడ్ ఏరియాలో ఫిక్స్ అయిపోతాయి. సో 3 ఉన్నాయి, ఇంకోటి ఉంటే కూడా అక్కడ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కిందవి హలో వరల్డ్ నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, డన్. కంటెంట్ టాప్ సెక్షన్, కంటెంట్ మిడిల్, లెఫ్ట్, రైట్, కంటెంట్ బాటమ్. సో ఈ వెబ్సైట్ 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు. ఒకటి టాప్ సెక్షన్ ఫుల్ విడ్త్ ఉంటుంది, ఒకటి మిడిల్లో లెఫ్ట్ రైట్ 2 చేసుకున్నాడు, బాటమ్ ఒకటి మళ్ళీ ఫుల్ విడ్త్గా ఉంటుంది. ఓకే, కంటెంట్ టాప్లో సెట్ చేద్దాం. ఒక ఇమేజ్ కూడా పెట్టొచ్చు మనం, అడ్వర్టైజ్మెంట్ పెట్టొచ్చు పెద్దది. నెక్స్ట్ ఫీచర్డ్ పోస్ట్, ఇది తీసుకుపోయి ఇక్కడ పెట్టేస్తా. మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఈ ఫార్మాట్లో వస్తుంది. మనకి ఇలా వద్దనుకుంటే దీన్ని డిలీట్ చేసేసి ఫీచర్డ్ పోస్ట్ ఇంకోటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, 2 స్టైల్స్లో ఉన్నాయి. సో టాప్ సెక్షన్లో నేను టిక్ కొట్టి యాడ్ చేస్తా. ఇలా వస్తుంది ఇది. దీనికి ఒక టైటిల్ పెట్టేద్దాం, బిజినెస్. డిస్క్రిప్షన్ కూడా పెట్టవచ్చు. సో ఫ్రమ్ పర్టికులర్ కేటగిరీ, బిజినెస్ కేటగిరీ. సేవ్. ఓకే, హోమ్ పేజ్లోకి వచ్చి రీలోడ్ చేసుకుంటా. అక్కడ సేవ్ అయితే ఇక్కడ రీలోడ్ చేసుకోవచ్చు. మనం అక్కడ కలర్ పెట్టినాం కాబట్టి అదే కలర్ వస్తుంది. ఇక్కడ కలర్స్ మీరు మార్చుకోవచ్చు, ఒక కేటగిరీకి ఒక కలర్ పెట్టచ్చు. ఈ బిజినెస్ దాంట్లో 3 ఉన్నాయి, ఇంకా 2 ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి. మనం 4 పెట్టాం కదా, 5 పెడితే 5 వస్తాయి. ఒకటి మెయిన్, 4 సైడ్కి వస్తాయి. ఇది డన్. అలానే ఇంకోటి పెట్టుకోవచ్చు దీంట్లోనే. ఇది ఫస్ట్ టైప్ కదా. సో ఇంకో దాంట్లో స్పోర్ట్స్ దాంట్లో కూడా 5. దీనికి కూడా షో పోస్ట్ ఫ్రమ్ ఏ కేటగిరీ. దాంట్లో స్పోర్ట్స్ కేటగిరీలో మనం న్యూస్ పెట్టలే, ఇంకా హెల్త్ పెట్టేద్దాం. స్పోర్ట్స్లో ఒక న్యూస్ అన్న పెడితే అది ఇక్కడ చూపిస్తుంది. స్పోర్ట్స్ దాంట్లో ఎంటీ ఉంది కాబట్టి చూపిస్తలేదు. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్. హెల్త్ వచ్చేసింది. హెల్త్లో ఒకటే పోస్ట్ ఉంది. మనం ఏం చేద్దామంటే పోస్ట్లు ఓపెన్ చేసి
హెల్త్ కేటగిరీకి కొన్ని టిక్ చేసేద్దాం. ఓకే, అన్నీ సెలెక్ట్ చేసి నేను ఎడిట్లోకి పోయి అన్నీ తీసుకుపోయి బిజినెస్కి, ఎంటర్టైన్మెంట్కి టిక్ కొట్టేస్తా. ఫుడ్ మనం పెట్టినటువంటి హెల్త్, పాలిటిక్స్, స్పోర్ట్స్. సో మనం సెలెక్ట్ చేసినటువన్నీ కూడా ఈ కేటగిరీస్లోకి వెళ్ళిపోతాయి. అప్డేట్ అన్ని పోస్టులని ఈ కేటగిరీస్కి పెట్టేసిన. సో అన్ని దాంట్లో ఫుల్ వస్తుంది. ఇప్పుడు ఖాళీగా రావు. ఇలా దీంట్లో 5 ఉన్నాయి, దీంట్లో 5 ఉన్నాయి హెల్త్ దాంట్లో. అలానే మీరు ఎన్ని విడ్జెట్స్ అనే యాడ్ చేసుకోవచ్చు. సో కంటెంట్స్ టాప్ సెక్షన్ ఒకటే చాలనుకుంటే దీంట్లోనే అన్ని పెట్టచ్చు. లేదు మిడిల్ దాంట్లో లెఫ్ట్ రైట్ పెట్టాలి అనుకుంటే ఇది సెకండ్ ఉండేది మిడిల్ దానికి వాడండి. సో పాలిటిక్స్కి కూడా ఒక 4 పోస్టులు పెట్టి షో పోస్ట్ ఫ్రమ్ ఏ కేటగిరీ, పాలిటిక్స్ కేటగిరీ పెట్టేస్తాం. ఓహో, ఈ పేజ్ మనం ఒకసారి రీలోడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది మార్చినాక ఈ పేజ్ రీలోడ్ కాలేదు. సో దీన్ని రీలోడ్ చేసుకొని ఇప్పుడు పాలిటిక్స్ అవన్నీ చూపిస్తుంది. సో మిడిల్ లెఫ్ట్ సెక్షన్లో పాలిటిక్స్ అనే దాంట్లో షో పోస్ట్ ఫ్రమ్ ఏ కేటగిరీలో దీంట్లోకి వస్తే ఇప్పుడు అన్నీ చూపిస్తుంది. అంటే ప్రతి కేటగిరీలో కూడా కొన్ని న్యూస్లు వచ్చేసినాయి కాబట్టి చూపిస్తుంది. ఇది రీలోడ్ చేద్దాం. ఇది కాదు, ఇది. సో పాలిటిక్స్ అనే కేటగిరీ లెఫ్ట్ సైడ్లో ఒక్కటే వచ్చింది, మిడిల్లో లెఫ్ట్ సైడ్ ఇది. మళ్ళీ మిడిల్ రైట్కి ఇంకోటి పెట్టవచ్చు. ఇది 10 కొట్టేస్తే చిన్నగా అయిపోతుంది. మళ్ళీ నేను సెకండ్ ఇదే తీసుకుంటా, ఇదే తీసుకొచ్చి మిడిల్ రైట్లో పెట్టేస్తా. దీనికి కూడా ఒకటి హెడ్డింగ్ ఇచ్చుకుందాం, స్పోర్ట్స్ అనేది పాలిటిక్స్ పక్కన. సెలెక్ట్ స్పోర్ట్స్ కేటగిరీ దెన్ సేవ్. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్లో స్పోర్ట్స్ వచ్చేసింది. మనం వేరే వేరే కలర్లు పెట్టుకోవాలి, దాంట్లో వేరే న్యూస్లు పెట్టుకోవాలి. సేమ్ పెట్టినాం కాబట్టి సేమ్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇది అయిపోయింది, డన్. సో దీన్ని కూడా చిన్నగా చేసేయచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే స్మాల్ అయిపోతుంది. తర్వాత ఫ్రంట్ పేజ్లో బాటమ్ సెక్షన్, అంటే ఆ మిడిల్ తర్వాత నెక్స్ట్ వచ్చేది బాటమ్ అనమాట. దీంట్లో కూడా ఈ లెఫ్ట్ సైడ్ యూజ్ చేయండి, ఫీచర్డ్ పోస్ట్ స్టైల్ 1. సో ఇది ఎక్కడ, మిడిల్ రైట్ కాదు, బాటంలో టిక్ కొట్టి ఓకే. దీంట్లో కూడా ఏదో కేటగిరీ పెట్టేద్దాం, టెక్నాలజీ అనే కేటగిరీ పెట్టి ఇక్కడ టెక్నాలజీ అని రాసేద్దాం. 5 పోస్టులు పెట్టేస్తున్నా. ఇది కిందది పెట్టాలి, పైనది పెడితే లేటెస్ట్ ఒక్కటే వస్తాయి. కిందది టిక్ కొడితేనే టెక్నాలజీలోంచే వస్తాయి. ఓకే, అక్కడ సేవ్ చేసి ఇక్కడ రీలోడ్ చేసుకోవాలి. సో హెల్త్ అయిపోయింది. ఇది మిడిల్ లెఫ్ట్, మిడిల్ రైట్, తర్వాత కంటెంట్ బాటమ్ సెక్షన్ ఫర్ టెక్నాలజీ. ఇంకా ఇంటర్నేషనల్, నేషనల్, మనకి ఎన్ని న్యూస్లు కావాలంటే అన్ని కేటగిరీస్ పెట్టుకొని అన్ని విడ్జెట్స్ యాడ్ చేసుకోవాలి. సో ప్రతి కేటగిరీ కూడా హోమ్ పేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ ఓపెన్ చేయాలంటే దాని మీద క్లిక్ చేస్తే చాలు. ఇది సైడ్ బార్ అనమాట, దీంట్లో యాడ్స్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడికి ఇది డన్ కొట్టేసి, ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోండి. రైట్ సైడ్ బార్లో ఒక యాడ్ ఇన్స్టాల్ చేస్తాను నేను. సో ఇది ఒక యాడ్ 300x250 పిక్సెల్ యాడ్ రైట్ సైడ్ బార్లో పెట్టి యాడ్ అని కొడతా. ఓకే, యాడ్ అంటే అడ్వర్టైజ్మెంట్. దీనికి ఏదైనా టైటిల్ పెట్టవచ్చు. ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నామో ఆప్టికల్స్ది కానీ వాళ్ళ టైటిల్ ఇక్కడ పెట్టేయాలి. సో దానికి లింక్ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ లింక్ ఇవ్వచ్చు. ఇక్కడ టెల్ అని రాసేసి 91 అని పెట్టి ఓకే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇట్లా పెట్టేయాలి. సో క్లిక్ చేస్తేనే వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. ఇమేజ్, ఇప్పుడు ఒక వాళ్ళ యాడ్ యొక్క ఫోటో పెట్టవచ్చు. ఇక్కడ వాళ్ళే ఇస్తారు మనకి, యాడ్ తయారు చేసి ఇమ్మంటే వాళ్ళే ఒక ఫోటో ఇచ్చేస్తారు. ఇది ఏం యాడ్, స్కూల్ యాడా లేకుంటే ఏదైనా బిజినెస్ దా లేకుంటే ఇట్లా టీషర్ట్స్ అమ్మే యాడా. సో సేవ్. ఇంకా మనకి ఫ్రంట్ పేజ్లో ప్రతి పేజ్లో వస్తుంది సైడ్ బార్, ఫ్రంట్ పేజ్ అని కాదు, ప్రతి పేజ్లో మనకి ఇది అడిగేది. సో ఇది పోస్ట్లో వచ్చేది మనకి. మళ్ళీ ఫ్రంట్ పేజ్ సైడ్ బార్ సెక్షన్ సపరేట్ ఇచ్చిన వీడు. ఒక పోస్ట్ ఓపెన్ చేద్దాం. ఓహో, మనకి యాడ్ బ్లాక్ ఆన్లో ఉన్నందుకు ఆ యాడ్ అనేది బ్లాక్ చేస్తుంది. సో మనము యాడ్ బ్లాక్ని డిసేబుల్ చేయాలి. డోంట్ రన్ పేజెస్ ఆన్ దిస్ సైట్. ఈ సైట్లో యాడ్ బ్లాక్ రన్ చేయొద్దు అని పెట్టి ఎక్స్క్లూడ్ అని కొడుతున్నాం. ఇప్పుడు యాడ్స్ వస్తాయి. మనం ఒక యాడ్ లాగా పెట్టినాం కాబట్టి అది యాడ్ అని తీసుకుంది. ఓకే, యాడ్ బ్లాక్ చేసింది, అందుకే ఇంతవరకు రాలే అది.
నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్ బార్ ఉంటే లెఫ్ట్ సైడ్ బార్ లో, హెడర్ లో ఉంటే హెడర్ లో, కాంటాక్ట్ పేజ్ లో సపరేట్ గా ఇచ్చినాడు. ఫుటర్ లో కూడా అడ్వర్టైజ్ పెట్టొచ్చు. అడ్వర్టైజ్ అని కాదు, ఏదైనా పెట్టొచ్చు. ఒక గ్యాలరీ పెట్టొచ్చు, కస్టమ్ HTML. ఒక అడ్వర్టైజ్ నేను ఫుటర్ లో కూడా పెట్టేస్తా. సో ఇదే అడ్వర్టైజ్. ఫుటర్ ఫుటర్ 1. ఫుటర్ లో మళ్ళీ 4 పెట్టాడు, 1 2 3 4. దీంట్లో కూడా ఒక ఫోటో పెట్టేసి ఇదే ఫోటో పెట్టేద్దాం. సో అది ల్యాప్టాప్ యాడ్ లేకుంటే టీషర్ట్ యాడ్ ఉంటుంది. ఓకే, దీన్ని రీలోడ్ చేసుకుంటే ఫుటర్లో కింద మనకి ఆ యాడ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా మీరు అన్ని యాడ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి లింక్ మనం ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి ఎవరైనా ఫోన్లో అయినా దీంట్లో అయినా క్లిక్ చేస్తే కాల్ చేయాలని చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీ సామ్సంగ్ ఫోన్ నుంచి కాల్ చేయాలని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే నా ఫోన్ నుంచి డైరెక్ట్ వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళకి ఒక వెబ్సైట్ కానీ ఒక పేజ్ ఏమైనా ఉంది అంటే ఆ పేజ్ లింక్ పెట్టవచ్చు. ఇది హోమ్ పేజ్ సెట్ చేయడం. సో మెనూ సెట్ అయిపోయింది, ఇంకా మనకి అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకా సైడ్ బార్లో ఎక్కువ పెట్టుకోవచ్చు. సో ఫుటర్ విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ థీమ్ ఇలా ఉంది. వేరే థీమ్స్ కొంచెం వేరేలా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇదే ఫార్మాట్లో ఉంటాయి, కానీ కొంచెం పేర్లు డిఫరెంట్ ఉండొచ్చు, కొంచెం లేఅవుట్ వేరే ఉండొచ్చు. సో ఇలాంటి థీమ్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెబ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీలాన్సింగ్గా మీరు చేసుకోవచ్చు వెబ్సైట్స్, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.